హలో అందరికీ. ఈ వీకెండ్ ఇంట్లోనే ఉండి ఓటీటీలో ఏ కొత్త సినిమాలు చూడాలి అని వెతుకుతున్నారా? అయితే మీరు కరెక్ట్ వీడియోకే వచ్చారు. ఈ వీకెండ్ మీరు ఖచ్చితంగా చూడాల్సిన లేటెస్ట్ కొత్త సినిమాల రివ్యూస్తో మీ ముందుకొచ్చేశాను. వీటిలో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే సినిమాలు ఏవి, సింగిల్గా చూడాల్సినవి ఏవి, ఏ సినిమా చూస్తే మీ వీకెండ్ పక్కా టైం పాస్ అవుతుంది, ఏది చూస్తే టైం వేస్ట్ అవుతుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మొదటగా మనం మాట్లాడుకోబోయే మూవీ స్వాప్డ్. నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఈ హాలీవుడ్ యానిమేటెడ్ ఫాంటసీ మూవీకి డైరెక్టర్ నాథన్ గ్రెనో. ఈయన ట్యాంగిల్డ్ లాంటి సూపర్ హిట్ యానిమేషన్ మూవీకి డైరెక్టర్. కథ చాలా సింపుల్. ఒక పెద్ద అడవిలో పూకు అనే చిన్న జంతువు, జావాన్ అనే పెద్ద పక్షి ఉంటాయి. ఇవి రెండూ బద్ధశత్రువులు. కాని ఒక మాయామొక్క వల్ల ఈ రెండింటి శరీరాలు మారిపోతాయి. అంటే పక్షి బాడీలోకి జంతువు, జంతువు బాడీలోకి పక్షి. ఆ తరువాత అడవికి పట్టిన ప్రమాదం నుంచి ఈ రెండూ కలిసి ఎలా కాపాడాయి అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: యానిమేషన్ చాలా అద్భుతంగా ఉంది. నడిచే అడవులు లాంటి క్రియేటివ్ సీన్స్ భలే ఉంటాయి. ఇతరుల పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి అనే మంచి మెసేజ్ ఇచ్చారు. క్యారెక్టర్స్కి ఇచ్చిన డబ్బింగ్ చాలా న్యాచురల్గా సెట్ అయింది. మైనస్ పాయింట్స్: బాడీ మారడం అనే కాన్సెప్ట్ మనం చాలా సినిమాల్లో చూసిందే కాబట్టి కొంచెం రొటీన్గా అనిపిస్తుంది. లాస్ట్లో వచ్చే విలన్ క్యారెక్టర్ మరీ వీక్గా అనిపిస్తుంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో కూడా అవైలబుల్గా ఉంది. ఎలాంటి వల్గారిటీ లేదు కాబట్టి ఫ్యామిలీతో, ముఖ్యంగా పిల్లలతో కలిసి హ్యాపీగా ఒకసారి చూసేయొచ్చు. టైంపాస్కి మంచి చాయిస్. మన లిస్ట్లో 4వ మూవీ నీ ఫరెవర్. ఇదొక తమిళ్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతోంది. ఒక యాప్ డెవలపర్, ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఇద్దరూ తమ సొంత లాభాల కోసం అబద్ధాలు ఆడి ఒక ఫేక్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతారు. ఆ తర్వాత అది నిజమైన ప్రేమగా ఎలా మారింది, ఫ్యామిలీ ఎమోషన్స్ ఏంటి అనేది ఈ మూవీ స్టోరీ. ప్లస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్ కామెడీగా ఉన్న సెకండ్ హాఫ్లో వచ్చే ఫాదర్ సన్, తాత మనవరాలు ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ప్లెజెంట్గా ఉంది. లీడ్ పేర్ సుదర్శన్, అర్చన తమ క్యారెక్టర్స్లో చాలా న్యాచురల్గా నటించారు. మైనస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టిస్తుంది. ఫేక్ లవ్ కాస్త ట్రూ లవ్ అవ్వడం అనేది పాత కాన్సెప్టే కదా. లవ్ టుడే లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ ఇష్టపడేవాళ్లకి ఇది బాగా నచ్చుతుంది. యూఏ రేటింగ్తో ఉంది కాబట్టి ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని హ్యాపీగా చూడొచ్చు. ఎమోషనల్ మూవీస్ ఇష్టపడేవాళ్లు ఈ వీకెండ్కి ట్రై చేయండి. ఇక 3వ మూవీ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ వై. గ్యాంగ్నమ్ అనే ఏరియాలో ఇద్దరు ప్రాణ స్నేహితురాళ్లు తమ డబ్బులు పోగొట్టుకుని ఒక గ్యాంగ్స్టర్ దగ్గర ఉన్న 700 మిలియన్ల కొరియన్ వన్ డబ్బు కొట్టేసి కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు. మరి వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయిందా లేదా అనేది అసలు కథ. ప్లస్ పాయింట్స్: హాన్ సో హీ, జియాన్ జాంగ్ సియో ఇద్దరూ చాలా స్టైలిష్గా, పవర్ఫుల్గా నటించారు. నైట్ టైం తీసిన సీన్స్, ఆ నియాన్ లైట్స్, దానికి తగ్గ హిప్ హాప్ మ్యూజిక్ మూవీకి మంచి వైబ్ ఇచ్చాయి. మైనస్ పాయింట్స్: కథ సరిగ్గా అర్థం కాదు. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే బాస్కెట్ బాల్ గేమ్ సీన్ ఎందుకు పెట్టారో అర్థం కాదు. క్రైమ్ థ్రిల్లర్లో ఉండాల్సిన గూస్ బంప్స్ ఎలిమెంట్స్ ఇందులో మిస్ అయ్యాయి. కథ కన్నా స్టైల్కి, హీరోయిన్స్ పర్ఫార్మెన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఖచ్చితంగా నో. ఇందులో అడల్ట్ థీమ్స్, వాయిలెన్స్ ఎక్కువ కాబట్టి సింగిల్గానే చూడాలి. కొరియన్ మూవీస్ ఇష్టపడేవాళ్లు ఒకసారి ట్రై చేయొచ్చు. మన లిస్ట్లో 2వ మూవీ నివిన్ పౌలి నటించిన మలయాళం పొలిటికల్ థ్రిల్లర్ ప్రతిఛాయ. ఇప్పుడు ఇది జియో సినిమాస్లో తెలుగుతో సహా 5 భాషల్లో అవైలబుల్గా ఉంది. కేరళ ముఖ్యమంత్రి మీద ఒక లైంగిక ఆరోపణ రావడంతో ఆయన రాజీనామా చేస్తాడు. అప్పుడు ఆయన కొడుకు తన తండ్రి మీద పడ్డ మచ్చను పోగొట్టి ఆయన పరువు ఎలా నిలబెట్టాడు అనేది ఈ మూవీ కాన్సెప్ట్. ఇదొక పొలిటికల్ మైండ్ గేమ్. ప్లస్ పాయింట్స్: నివిన్ పౌలి చాలా సెటిల్డ్గా పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ బాగా ఎలివేట్ అయింది. మైనస్ పాయింట్స్: మూవీ రన్ టైం దాదాపు 2 గంటల 42 నిమిషాలు. డైలాగ్స్ కూడా మరీ ఎక్కువగా ఉండటం వల్ల చాలా బోర్ కొడుతుంది. విలన్ క్యారెక్టర్కి పెద్దగా సీన్ లేదు, జస్ట్ స్టైలిష్గా నడవడం తప్ప. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు. ఇందులో వల్గారిటీ లేదు,
కానీ ఇది చాలా స్లో అండ్ సీరియస్ పొలిటికల్ డ్రామా కాబట్టి పిల్లలకి ఫాస్ట్ పేస్డ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి అస్సలెక్కదు. పొలిటికల్ మైండ్ గేమ్స్ ఇష్టపడేవాళ్లు ఓపిగ్గా కూర్చుని చూడొచ్చు. ఇక మన ఫైనల్ మూవీ చాలా కాంట్రవర్సీ అయిన ద కేరళ స్టోరీ 2. ఈ మూవీ G5లో అవైలబుల్గా ఉంది. ఫస్ట్ పార్ట్కి సీక్వెల్గా వచ్చిన ఈ మూవీలో కేవలం కేరళ మాత్రమే కాదు, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కూడా మత మార్పిడులు ఎలా జరుగుతున్నాయి అనే 3 అమ్మాయిల కథలని చూపించారు. సోషల్ మీడియా ద్వారా, మాటల ద్వారా యువతని ఎలా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అనేది ఇందులో హైలైట్ చేశారు. ప్లస్ పాయింట్స్: ఉల్కా గుప్తా లాంటి లీడ్ యాక్ట్రెస్ ఎమోషనల్ సీన్స్లో బాగా నటించారు. ఫస్ట్ పార్ట్తో పోలిస్తే ఇందులో మేకింగ్, లొకేషన్స్ కొంచెం గ్రాండ్గా ఉన్నాయి. మైనస్ పాయింట్స్: ఇది సినిమాలాగా కాకుండా ఒక లెక్చర్ లాగా ఉంటుంది. కావాలని కొన్ని విషయాలను అతిగా చూపించినట్లు క్రిటిక్స్ చెప్తున్నారు. కొన్ని సీన్స్ చాలా దారుణంగా ఉంటాయి, చూడటానికి కష్టంగా అనిపిస్తుంది. ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో. చిన్నపిల్లలకి ఈ మతపరమైన గొడవలు, హింసాత్మక సీన్స్ అసలు మంచివి కావు. మీలో ఎవరైనా సోషల్, పొలిటికల్ ఇష్యూస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఒక సైడ్ స్టోరీ అని మైండ్లో పెట్టుకుని సింగిల్గా చూడొచ్చు. ఈ 5 సినిమాల్లో మీరు ఏది చూడాలి అనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.